మహేష్ బాబు గారిది అండ్ రాజమౌళి గారిది మూవీ రాబోతుంది. అందులో నుంచి ఒక చిన్న క్లిప్ లీక్ అయింది. మరి దానివల్ల మూవీ మీద ఏమన్నా ఎఫెక్ట్ పడుతుంది అంటారు? నిజంగా ఒక డయాడ్ ఫ్యాన్ నిన్న ఒక రీల్ చేసి పంపిండన్న, అది చూస్తే నాకు ఫీజులు ఎగిరిపోయాయి. నువ్వు సంవత్సరాలు సినిమా తీసినావు అనుకో, రాజమౌళినే కొడతా అన్నాడు వాడు. ఏమన్నాడంటే మాకు 2-3 సంవత్సరాల్లోనే మా హీరోని బయటికి రిలీజ్ చేయాలి, ఈ సినిమా 2-3 సంవత్సరాల్లో రిలీజ్ చేయాలి, లేదంటే రాజమౌళినే కొడతా అన్నాడు వాడు. నిజంగా అసలు ఆ డయాడ్ ఫ్యాన్కి ఏం చెప్పాలో అర్థం కాలే నాకైతే. నిజంగా తొందరగా రిలీజ్ చేస్తే బాగుంటుంది అన్న. మా అన్న సినిమా మిల్క్ బాయ్, సో చెప్పాలంటే మిల్క్ బాయ్ గురించి చాలా చరిత్ర ఉందన్న. నిజంగా గొప్ప సినిమా రాజమౌళితో రావడము, నిజంగా మిల్క్ బాయ్ అన్నకి నిజంగా చాలా గర్వపడుతున్నా, ఆనందపడుతున్నా. ఈరోజు సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూద్దాం, మరి ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తాడో. డయాడ్ ఫ్యాన్ అయితే ఒక ఆయన అయితే ముందుకు వచ్చి ఈ మాట అన్నారు. మరి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అంటారా లీక్ కావడం వల్ల మూవీ మీద? ఏం కాదన్న, ఎందుకు అవుతుంది అన్న? తొందరగా తీసేస్తే అంటున్నారు కదా, మరి రాజమౌళి లేట్ గా తీయడం వల్లే బాహుబలి వచ్చింది, ప్రభాస్ తొందరగా తీయడం వల్ల ఆదిపురుష్ వచ్చింది. సో ఆదిపురుష్ ఫ్లాప్ అయ్యింది, బాహుబలి హిట్ అయింది. సో అలానే రాజమౌళి కూడా తొందరపడితే ఏమో దీనికి ఆదిపురుష్. ఎందుకంటే మిల్క్ బాయ్ అన్నని మనం తొందరగా చూడాలి. ఆయన డైలాగులు, ఆయన యాక్టింగ్, ఆయన నటన, ఆయన డాన్సింగ్ తొందరగా వచ్చినా పర్లేదు మాకు. కాదు బ్రో, మంచి ప్రోడక్ట్ రావాలంటే టైం పడుతుంది కానీ డయాడ్ ఫ్యాన్స్ ఊరుకోవట్లేరు, కొట్టేంత స్టేజ్కి వెళ్ళిపోయిండ్రు అన్న. కాదు బ్రో, ఇప్పుడు రాజమౌళికి ఫ్లాప్లు లేవు, తొందరగా ఫ్యాన్స్ ఇబ్బంది పెట్టారని సినిమా తీస్తారు. సినిమా ఫ్లాప్ అయితే ఎవరిని తిడతారు? కరెక్టే, కానీ ఇంకా చూడాలి, మరి లేట్ అయినా సరే. కానీ అంటే ఫ్యాన్స్ మీరే అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకుంటున్నాం కానీ చూడాలని ఆతృత, ఆనందం, ఆవేశం, వెయిటింగ్, అసలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని. సరే టైం తీసుకున్నా మంచి సినిమా ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. మరి ప్యాన్ ఇండియా తీయట్లేదు, ఇప్పుడు ప్యాన్ వరల్డ్ మూవీ తీస్తున్నారు. అందరు అదే తీస్తున్నారు, నేను ఒక్కడే కాదు. ఇప్పుడు రాజమౌళి తీసే ప్యాన్ వరల్డ్ బ్రో, అదే అంటున్నా కదా, అందరు అదే తీస్తారు. ఈయన ఒక్కడే, రాజమౌళి గారు ఒక్కరే తీస్తలేరు. ఇంకెవరు చేస్తున్నారు బ్రో ప్యాన్ వరల్డ్ మూవీ? చాలా మంది తీసారు గతంలో గిట్ట. ఇప్పుడు పుష్ప 2 ఆడలేదా? సో మరి రాజమౌళి గారి దగ్గర నుంచి ఒక సీన్ లీక్ కావాలంటే చాలా కష్టం అది. సో మరి ఎట్లా అయ్యిందని అనుకోవచ్చు? ఇది తొందరగా రిలీజ్ చేస్తామని అనుకుంటున్నది. హైప్ కోసం ప్రమోషన్, పబ్లిక్ టాక్ గురించి, పబ్లిక్ లో ఏముంది, ఏం తెలుసుకోవాలనేది కొద్దిగా రిలీజ్ చేసినట్లుంది. సో అది పబ్లిక్ గురించే, సో తీసింది బయటకు. మూవీ టీమే రిలీజ్ చేసింది అనుకో. 100% మూవీ టీమే రిలీజ్ చేసింది. ఎట్లా అనిపించింది? చాలా బాగున్నాయి, కాకపోతే ఓవరాల్ గా సినిమా చూస్తే బాగుంటుంది అన్న. సినిమా చూడక ముందుకు అదేదో కొద్దిగా రిలీజ్ చేసిన దానికి అంత ఈసారి మళ్ళీ లీక్ చేద్దంటున్నావా లేకపోతే చేయమని చెప్తున్నావా? ఈసారి కొన్ని లీక్ కావాలని కోరుకుంటున్నావా? లీక్ చేస్తే మొత్తం చేయాలి, ఓవరాల్ గా చేయాలి. సినిమా లీక్ చేయమంటావా? మరి అంతే కదా. సినిమా హెచ్డీ లీక్ అయితే ఏం చేస్తారు బ్రో మీరు? సినిమా హెచ్డీ లీక్ అయితే ఏం చేస్తారు? ఇప్పుడు తండేలు హెచ్డీ రిలీజ్ అయ్యింది, పుష్ప హెచ్డీ రిలీజ్ అయిపోయింది, అలాగే రాజమౌళి మూవీ కూడా హెచ్డీ లీక్ అయితే మీరు ఏం చేస్తారు? మంచిగా చూస్తా. అంటే థియేటర్కి వెళ్ళరా మీరు? ఫోన్ లో వచ్చినాక నాకు ఏం పని, థియేటర్కి వెళ్ళే పని ఏందన్న నాకు అర్థం కాదు. ఎంతో మంది చూస్తుండ్రు కదా.